ఉమ్, ఫస్ట్ అది అన్ని కొట్టండి అయ్యా అంటాడు. ఉమ్, మొత్తం ముళ్ళకంపలు కొట్టేశారు. ఉమ్, రోడ్ల పక్కన ఉన్నటువంటి అవును. ముళ్ళకంపలు, ఆ బిల్డింగుల పక్కన పోగిన అండర్ లైట్లు కన్స్ట్రక్షన్ ఉన్నాయి, వేసేసారు. ఇవన్నీ వాటర్ కి సంబంధించిన ఇవన్నీ సెట్ పైప్ చేశారు. లైన్లు ఇవన్నీ. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫస్ట్ అక్కడ మంచినీటి ఇది ఉమ్, పెట్టాలా, ఉమ్, పైప్ లైన్లు, పైప్ అండర్ లైన్స్. గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకు రావాలా. ఉమ్, అదే సందర్భంలో ఈ కేబుల్స్ ఇవన్నిటికీ కూడా అది ఓపెన్ గా కనబడకూడదని కదా, ఉమ్, ఉమ్, అవి అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాలా. ఉమ్, అట్లాగే రోడ్స్ ఇప్పుడు అక్కడతో సరిపోవయ్యి, ఉమ్, వాటిని ఇటు గుంటూరుకి, ఉమ్, అటు మన అమరావతి రోడ్డు ఉంది కదా, ఉమ్, ఉమ్, అటు పక్క కలపాలి ఉమ్, అమరావతి రోడ్లు. ఉమ్, అది ఒక రోడ్డే పెడతారా, 2 రోడ్లు పెడతారా? ఎందుకంటే ఒకటి అమరావతి మెయిన్ రోడ్డు కనబడుతుంది మీకు, ఉమ్, గుంటూరులో అమరావతి మెయిన్ రోడ్డు అని కనబడుతుంటుంది బోర్డు, ఉమ్, అమరావతి దాకా వెళ్ళేటటువంటి రోడ్డు అది. మధ్యలో రైట్కి తిరిగితే ఇది వస్తుంది. ఉమ్, ఈ కనెక్షన్ లేదు ఉమ్, దానికి, ఉమ్, చిన్న పల్లెటూళ్ళలో నుంచి వస్తుంది, ఉమ్, సింగిల్ రోడ్లోకి వచ్చి వస్తుంది. అవును. ఇదేమో మళ్ళీ 4 లైన్ రోడ్డు, ఉమ్, అవును. దాదాపు 2 లైన్ రోడ్డు, 3 లైన్ రోడ్డు అనుకోవాలి. అంతే. ఎందుకంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా లేదు లేదు. కాబట్టి ఇది ఇది 2 లైన్ రోడ్ వేసుకోవాలి అంతే. దీన్ని. ఉమ్, అంతే ఉంది. అది కూడా 2 లైన్ గా కూడా ఏమి చేయలే, అదే, హైవే అంటే కాదు. మళ్ళీ అన్ని ఎక్స్టెండ్ చేస్తారేమో. ఒకటి. రెండోది వచ్చేటప్పటికి ఇటు లామ్ వైపు ఒకటి ఉంది, అవును. ఊళ్ళో నుంచి వెళ్తుంది, ఉమ్, అది ఒక రోడ్డు వేసుకోవచ్చు. అక్కడ డొంక ఉంది, అది డొంక పెద్ద రోడ్డు. రోడ్డే. అదొకటి క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది చేయాలా, చేయదలుచుకోలేదా లామ్లోకి. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు దీని దగ్గర మన దాని పేరేంటి, ఉద్దరని రాయపాలెం కాదు కాదు, ఉమ్. టోల్